జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి శెట్టిపల్లి ప్రాంత ప్రజలకు దశాబ్దాలుగా ఎదురవుతున్న భూ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. 70 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు ముగింపు పలకతో 2048 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇంటి స్థలాలతో పాటు రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువులను కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, శెట్టిపల్లి భూ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో పరిష్కరించారని తెలిపారు. 2048 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి ప్రభుత్వం ముగింపు పలికిందన్నారు. మాస్టర్ ప్లాన్ ఆధారంగా రోడ్లు, పార్కులు, పాఠశాలలు, వాణిజ్య స్థలాలతో మోడల్ టౌన్షిప్ గా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం నిర్ణయంతో 17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేయడం పేదలకు పెద్ద ఊరటనిచ్చిందన్నారు. ఈడీ విధానంలో పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేపట్టామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు 1431 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అధికారులు బృందాలుగా పనిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ నిర్వహిస్తున్నారని చెప్పారు. మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రులు అనగానే సత్యప్రసాద్ గారికి, వేదిక అందించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్స్, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు మరియు కలెక్టర్ గారు, వీసీ గారు, అధికారులకు, ఇక్కడికి వచ్చిన శెట్టిపల్లి భూముల పట్టాదారులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే ఈ సంస్థ దాదాపు 70 సంవత్సరాల పైగా ఉన్నది. 2014-19 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు మాకు చెప్పడం, ఈ సమస్య సాల్వ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నేను ఇదే శాఖలో మంత్రిగా ఉన్నా. అయితే 2014-19లో దీని మీద సర్వే చేయడం కూడా జరిగింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్మాణం చేసింది. దీని గురించి పట్టించుకోవాలా. వాళ్ళు ఎంతసేపటికి ఎక్కడ ల్యాండ్స్ ఉంటే ఆక్యుపై చేస్తారని తప్పితే ప్రజలకు ఇస్తాం, ప్రజలకు చేస్తామనేది లేదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ఆ సమస్యను సాల్వ్ చేయమని అటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి చెప్పటం, వారు వెంటనే కలెక్టర్ గారికి ఆదేశించడం, దీని మీద యాక్చువల్గా అందరూ నుడా చైర్మన్ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసి ఈరోజు 2048 మందికి అక్కడ పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడే యాక్చువల్గా పట్టాలు అందుకునే వాళ్ళు కూడా చెప్పారు, ఎంతో ట్రాన్స్పరెంట్గా లాటరీ వేసి చాలా చక్కగా అవన్నీ ఇవ్వటం జరిగింది. లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్ కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. వీలైనంత తొందరలో ఆ లేఅవుట్ కంప్లీట్ చేస్తాం. ఈ మధ్య నేను యాక్చువల్గా వచ్చి ఒకసారి ఆ లేఅవుట్ని కంప్లీట్ చేయడానికి యాక్చువల్గా తుడా చైర్మన్ గారితో ఫిజికల్గా విజిట్ చేశాం. ఇప్పుడే చెప్పారు ఒక సమస్య యాక్చువల్గా కొంత లో లైన్ ఉంది, వాటర్ యాక్చువల్గా చెరువు నుంచి పోతుందని. ఆ రోజు యాక్చువల్గా స్టడీ చేసి ఆ రోజు డిస్కస్ చేయడం కూడా జరిగింది. రెవెన్యూ మంత్రి అనగారి సత్యప్రసాద్తో కూడా ఆ పాయింట్ డిస్కస్ చేశాను. దాన్ని ఏం చేయాలా, ఎలా చేయాలా, వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే పైన ఒక చెరువు ఉంది, ఆ చెరువు నుంచి నీళ్లు కిందకు వచ్చి మళ్ళీ కిందకు ఇంకో చెరువు పోతుంది. అక్కడ కెనాల్ ఉంది, ఆ కెనాల్ కూడా స్ట్రెంథెన్ చేయాలని వారితో నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఏదైతే ఈరోజు 2048 పట్టాలు ఇచ్చారో వారందరి యొక్క సొంత ఇంటి కళ ఈరోజు నెరవేరడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన సూచనల ప్రకారం అటు రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్ గారు కావచ్చు, నుడా చైర్మన్ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ అధికారులందరూ దీనికి ఎంతో కృషి చేశారు. వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే ప్లాట్లు ఇచ్చారో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 17,50,00,000 యాక్చువల్గా దాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో మాఫీ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు
నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఈ సభాముఖంగా మంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీలో 40 ఏళ్ళు పైగా ఉన్న 1400 ప్లాట్లు ఇట్లాంటి సమస్య, అది ఇంత సమస్య కాదు. వాటన్నిటికీ పట్టాలు ఇప్పించారు 1400 మందికి, 40 ఏళ్ళు పైగా. అలా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో ఇటువంటి సమస్య ఎక్కడున్నా దాన్ని వెంటనే పూర్తి చేయాలా, ల్యాండ్ ఫిల్లింగ్ సిస్టంలో పోండి అని ప్రత్యేక ఇవ్వటం. ఈరోజు విశాఖపట్నంలో అనేక సమస్యలు యాక్చువల్గా మంత్రి గారు సమస్యల్ని సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా మధ్య 2800 పట్టాలు మంగళగిరిలో కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయి రెవెన్యూ మంత్రి గారు ఐడెంటిఫై చేయండి, వారితో నెగోషియేట్ చేయండి, ల్యాండ్ పూలింగ్ సిస్టంలో పోండి, దాన్ని సాల్వ్ చేయండి. ఆ యాంగిల్లో ఈరోజు గౌరవనీయ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి వారి డైరెక్షన్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇటువంటి సమస్యలు క్లియర్ చేసి ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీలో కూడా 1400 క్లియర్ చేసిన మంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వీలైన తొందరలో ఆ లేఅవుట్ని ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఇబ్బందులు ఏమైనా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవసాయం అయిపోయిందా? భోజనం అరిగిపోయింది, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ పెట్టాలనుకుంటాం మా డాలర్. చాలా సంతోషం. ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో దాదాపుగా గతంలో 14 మీటింగ్లు, తర్వాత ఈ తరుణంలో 20 మీటింగ్లు పెట్టుకుని ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో, ఎక్కడైతే అక్క చెల్లెలందరూ కూడా అక్కడ నివాసం యోగ్యమైన ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నారో హక్కులు కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మా అందరికీ కూడా అప్రమత్తం చేసుకుంటూ కార్యాచరణ రూపకల్పన చేసి, ఎందుకంటే వారికి తిరుపతి అంటే మాకు చాలా మక్కువ. వారు ఇక్కడ ఈ ప్రాంతంలో పెరిగిన వారు, ఇక్కడ చదువుకున్న వారు కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేయాలనే లక్ష్యంతో దానికి శెట్టిపల్లిని ఎంచుకుని ఈ రాష్ట్రానికి దిక్సూచి అవ్వాలి. రేపు పొద్దున్న రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా శెట్టిపల్లిలో ఎలా జరిగిందో అలా జరగాలి అనే లక్ష్యంతో దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి మా అందరూ చెప్పడం, మేము ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం నిజంగా మీ అందరికీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం అంటే నిజంగా మా జన్మ ధన్యమైపోయింది. ఈ మంత్రిగా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా చేసే కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం అని చెప్పేసి నేను చరిత్రలో ఉండిపోయే దిశగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్య అతిథులు నారాయణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను అందరి పేరు చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయన కూడా అందరూ చెప్పారు, నేను మన అందరి పేరు చెప్పాలి.